వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అవయవ దానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అనే ఒక నినాదంతో తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క క్రీడా సందర్భాన్ని పెట్టుకుంటూ డాక్టర్స్ అందరూ కూడా అవయవ దానం చేయండి అని ఒక నినాదం అంటే అందరినీ జాగృత పరచడం, అందరినీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ఇది చక్కటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ బిజీ షెడ్యూల్లో కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళడం చాలా అందరం కూడా మనమందరం కూడా వారి యొక్క కార్యక్రమంలో మన సహకారం కాదు, మనం కూడా దీన్ని పాల్పంచుకొని ముందుకెళ్ళేటప్పుడు అందరి సందర్భంలో మంచి కార్యక్రమం అందరం కూడా అభినందిస్తూ తప్పకుండా మా శివసేనారెడ్డి కూడా ఎంతో చెప్తున్నట్టున్నాను. ప్రభుత్వ పరంగా కూడా ఇద్దరు ఇక్కడ ఒకటి శివసేనారెడ్డి, ఇద్దరు కూడా మంచి శాఖలు కూడా స్పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ రెండు మంచి శాఖలు. వాళ్ళ శాఖల పరంగా కూడా మీరు ఇప్పుడే శివసేనారెడ్డి చెప్తున్నారు, ఈ మీరు పెట్టే కార్యక్రమానికి వాళ్ళు స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ చైర్మన్గా శివసేనారెడ్డి రాష్ట్ర మొత్తంలో మీకు సహకరించే విధంగా స్పోర్ట్స్ దీని పేరుగా స్పోర్ట్స్ పెట్టుకునేది పెట్టడం అనేది శివసేనారెడ్డి బాగా ఇంట్రెస్ట్ గా చెప్పడం జరిగింది. దాని నుంచి మీరు ఎందుకంటే గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకున్న ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ దాని నుంచి కూడా మీరు కూడా మాకు సంబంధించిన మేజర్ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఒక స్టాల్ లాగా పెట్టి మీరు కూడా దాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి మీకు కూడా అవకాశం కల్పిస్తాం. దాని ద్వారా మేము కూడా ప్రచారం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుంచి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఇట్లా జగన్ కూడా వచ్చాడు. ఎందుకంటే జగన్ చేతి కూడా ఎక్కువ ఎప్పుడు కూడా, కాబట్టి అన్న మాట్లాడేటప్పుడు అన్న ఏ సహాయ సహకారాలు ఎందుకంటే బేసిక్ గా ఎవరికైనా కావాలంటే చెప్తారు. డాక్టర్స్ అడిగిన ప్రతిదానికి కూడా మేము అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ తెలియజేస్తూ, వేరే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే డాక్టర్స్ దగ్గరకు వస్తారు. ఇప్పుడు డాక్టర్సే హెల్తీగా ఎట్లా ఉండాలనేది మీరే ఒక రూపకల్పన చేసేవారికి ఇది గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే హెల్తీగా ఉండడమే రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి తెలంగాణలో హెల్తీ తెలంగాణను తీసుకురావాలా అన్న ఆలోచనతో ముందుకు అందులో భాగంగా స్పోర్ట్స్ కు కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్ కి ఎటువంటి అవకాశాలు ఉన్నా, ఎటువంటి అవసరాలు ఉన్నా వారికి కీలకంగా ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం 371 కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు నాకు తెలిసి ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంత డబ్బులు కేటాయించాలి స్పోర్ట్స్. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్స్ కూడా మేము ఎక్కడిదక్కడ కూడా పునరుద్ధరిస్తున్నాం. మీకు కావాల్సినటువంటి డాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే ఇద్దరికి కోపం రావద్దంటారు ఎప్పుడు కూడా. అన్ని దానాల కంటే ముఖ్యమైన దానం రక్తదానం అనే విన్నాం, కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మరి అవయవ దానాలు కూడా చేయడానికి మేమందరం ప్రోత్సహిస్తున్నాం అని చెప్పడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా యువకులు ఇలాంటి కార్యక్రమం ముందుకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా మా అండదండలు ఉంటాయని తెలియజేసుకుంటూ, ఏదైనా మాకు తెలియజేస్తున్నా మా వంతు కృషి మీకు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.